హాయ్ ఫ్రెండ్స్, మనం జెడ్పే యాప్లో రీఛార్జ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆల్ ఆపరేటర్స్ డౌన్ అని వస్తుంది. అలా ఎందుకు వస్తుందంటే ప్రజెంట్ మనకు ఓన్ ఏపీఐ లేదు. ప్రజెంట్ మనం థర్డ్ పార్టీ ఏపీఐ ద్వారా రీఛార్జ్ చేస్తున్నాము. మన జెడ్పే కంపెనీ వాళ్ళు ఈ థర్డ్ పార్టీ ఏపీఐ వాళ్ళకు 50 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ వాళ్ళకు డిపాజిట్ చేస్తారు. ఆ అమౌంట్ కంప్లీట్ అయ్యే వరకు మనకు రీఛార్జెస్ అవుతాయి. ఒక్కొక్కసారి మన జెడ్పే కంపెనీ వాళ్ళకు పే చేసిన అమౌంట్ కంప్లీట్ అయిపోతే మనకి ఈ విధంగా ఆల్ ఆపరేటర్స్ డౌన్ వస్తుంది. ఈ థర్డ్ పార్టీ ఏపీఐ వాళ్ళు మన కంపెనీకి ఫోన్ చేసి మీరు ఇచ్చి డిపాజిట్ చేసిన అమౌంట్ కంప్లీట్ అయింది అని వాళ్ళు మన కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మన కంపెనీ వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారు, మనం ఇచ్చిన అమౌంట్ సరిపడా రీఛార్జెస్ అయినాయా, ఏమైనా ఫెయిల్ అయినాయా వాళ్ళు చెక్ చేసుకుంటారు మన కంపెనీ వాళ్ళు. అలా చెక్ చేసుకునే టైంలో మనకు ఆల్ ఆపరేటర్స్ డౌన్ వస్తుంది. మన కంపెనీ వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని వీళ్ళు పంపిన అమౌంట్కు రీఛార్జెస్ అయిన అమౌంట్ సరిపోలితే అప్పుడు మన కంపెనీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు. మన కంపెనీ వాళ్ళు చెక్ చేసే టైంలో వాళ్ళు ఒక్కొక్కసారి 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒకసారి పావుగంట అరగంట ఈ విధంగా టైం మనకు అనేది మన కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఆ టైంలో మనం రీఛార్జ్ చేసినప్పుడు మనకు ఆపరేటర్ డౌన్ అనే ఆప్షన్ వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా ఆపరేటర్ డౌన్ అనే ఆప్షన్ మీకు వచ్చిందనుకోండి, మీరు కాసేపు ఆగిన తర్వాత ఒక 5-10 నిమిషాలు, లేకపోతే పావుగంట అరగంట, ఒక్కొక్కసారి 1 అవర్ ఆ టైం తర్వాత మీరు చేయండి. ఒక్కొక్కసారి తొందరనే మనకు రీఛార్జెస్ అవుతాయి, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది. ఎవరు కూడా మీరు ఇబ్బంది పడకండి. మనకు ఒక ఆప్షన్ ఉంది, ఎయిర్టెల్ కానీ జియో కానీ. ఈ ఆపరేటర్స్లలో మనం 1 డే 2 డే బిఫోర్ రీఛార్జ్ చేసుకున్నా కూడా మనకు ఎటువంటి నష్టం లేదు. ఆ ఎయిర్టెల్ జియోలో ఏంటంటే మనం ముందు రీఛార్జ్ చేసుకున్న 1 డే 2 డే బిఫోర్ రీఛార్జ్ చేసుకున్న మన ప్లాన్ అనేది, ఓల్డ్ ప్లాన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మన ఈ న్యూ ప్లాన్ అనేది యాక్టివ్ అవుతుంది. కాబట్టి మీకు ఇలా ఇబ్బంది రావద్దు అనుకుంటే మీరు మీ రీఛార్జ్ ప్లాన్ అయిపోయే కంటే ఒక 2 రోజుల ముందు 1 డే బిఫోరే మీరు రీఛార్జ్ చేసుకోండి. అప్పుడు మీకు ఇటువంటి ప్రాబ్లం అనేది రాదు. మన కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఓన్ ఏపీఐ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మనకు ఓన్ ఏపీఐ ఇస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఆల్ ఆపరేటర్స్ డౌన్ అనే ప్రాబ్లం ఉండదు. మనకు ఓన్ ఏపీఐ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ మనకు వస్తుంది, అది వచ్చే వరకే. ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి. ఏదో చిన్న సర్వీస్ సెక్టార్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయి. మీరు ముఖ్యంగా టీం పైన ఫోకస్ చేసుకోండి. మనకు ఫ్యూచర్లో అనేక సర్వీసెస్ వస్తాయి, చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఎవరు కూడా నెగటివ్ తీసుకోవద్దు. ఫోన్పే, గూగుల్ పేలో మనం రీఛార్జ్ చేస్తే ₹3 ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నాం. అటువంటిది ఇక్కడ మనకు 7% క్యాష్ బ్యాక్ రిటర్న్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు ఒక 1 అవర్ 1/2 అవర్ వెయిట్ చేస్తే మనకు పోయేది ఏం లేదు. అంత ఓపిక మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఇక్కడ ఎన్నో చేసుకోవచ్చు. ఓపిక లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ సెట్ కారు. కాబట్టి మీకు ఒక ఆప్షన్ కూడా ఉంది. ఏం ఆప్షన్ అంటే మీరు ముందే రీఛార్జ్ చేసుకోవచ్చు 1 డే 2 డే బిఫోర్. మన ఓన్ ఏపీఐ వస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మన కంపెనీ ఆల్రెడీ ట్రై చేస్తుంది ఓన్ ఏపీఐ కోసం. అది వచ్చే వరకు అప్పుడప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు అందరూ ఓపికతో ఉండండి. ఎక్కడైనా కూడా ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఓపిక అనేది చాలా అవసరం. ఓపిక లేని వాళ్ళు ఏ రంగంలో కూడా విజయం సాధించలేరు. ఈ వీడియో అందరూ మన టీం అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఆల్ మీద క్లిక్ చేయండి.